ఎన్నో రోజమ్మా? మరి ఫస్ట్ రోజు సెకండ్ రోజు రింగు లెసన్ విన్నారు కదా? విన్నారా? విన్నారు కదా? గుర్తుందా? రింగు లెసన్ గుర్తుందా మీకు? గుర్తుందా? మరి రింగు వాళ్ళు ఎక్కడ ఉంటారు? గ్రామంలో ఉంటారు. వాళ్ళు కోర్కు జాతి వాళ్ళు. రింగు వాళ్ళు కోర్కు జాతి వాళ్ళు అడవికి దగ్గరగా ఓ చిన్న గ్రామంలో ఉంటారు. అయితే వాళ్ళకి మన నిజమైన దేవుడు గురించి తెలియదు. రింగు బట్టు ఎవరు? అన్నదమ్ములు. వాళ్ళు అన్నదమ్ములు. అయితే రింగు నిన్నటి రోజున మీరు ఏం తెలుసుకున్నారు? రింగు రింగుకు ఏమైంది? కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు రింగుకి ఎవరు హెల్ప్ చేశారు? గ్రబ్స్ గ్రబ్స్ సాహెబ్ గారు, పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే రింగుకి తగ్గిపోయింది. అవునా? అప్పుడు రింగు ఏమనుకున్నాడు? సాహెబ్ గారి సాహెబ్ గారి దేవుడి గురించి, నిజమైన దేవుడి గురించి, ఒకే ఒక్క దేవుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకుని రింగుకి ఎవరో ఏమిస్తారు? ఒక కరపత్రిక ఇస్తారు. అవునా? ఆ కరపత్రికని రింగు తలలో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడా పడేస్తాడా? దాచిపెట్టుకుంటాడు. అయితే రింగుకు చదవడం రాదు, కానీ చదివి తెలుసుకోవాలి అనుకుంటాడు. మరి తెలుసుకోవాలంటే రింగు ఎక్కడికి వెళ్ళాలి? నిన్న స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు. మరి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ కరపత్రికను సార్ ఏం చేస్తారు? తీసుకొని డస్ట్బిన్లో పడేస్తారు. పడేసినప్పుడు రింగు వదిలేస్తాడా? మళ్ళీ మళ్ళీ ఆ కరపత్రికను తీసుకొని చక్కగా చేసి మళ్ళీ తలలో పెట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అవునా? నిన్నటి వరకు విన్నారు కదా? మరి అయితే ఈరోజు రింగుకి మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. 2 సమస్యలు వస్తాయి. దేవుని గురించి రింగు తెలుసుకోవాలనుకుంటాడు. ఏమని తెలుసుకోవాలనుకుంటాడు? ఎక్కడ తెలుసుకోవాలనుకుంటాడు? గ్రబ్స్ సాహెబ్ గారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటాడు. రింగు వాళ్ళు బట్టుతో కలిసి స్కూల్ నుంచి వస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం దూరంలో హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే రింగు అంటాడు బట్టుతో, బట్టు చూడు అక్కడ హార్మోనియం వాయించేది ఎవరు? పండు. పండు హార్మోనియం వాయిస్తున్నాడు. అక్కడ ఖచ్చితంగా గ్రబ్స్ సాహెబ్ గారు ఉంటారు. పద అక్కడికి వెళ్ళి మనం దేవుని గురించి తెలుసుకుందాం అని చెప్పి బట్టుతో కలిసి గ్రబ్స్ సాహెబ్ గారు ఎక్కడైతే సువార్త చెప్తున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చొని అక్కడ రింగు అయితే పండు వాయిస్తున్న హార్మోనియం వైపే చూస్తూ ఉంటాడు. చూస్తే అనుకుంటాడు, అబ్బా ఈ హార్మోనియం పెట్టెలోంచి వస్తున్న సంగీతం ఎంత బాగుంది, నేను కూడా వాయిస్తే బాగుండు అనుకుంటాడు. అలా అనుకుంటూనే గ్రబ్స్ సాహెబ్ గారు చెప్పే సువార్తని వింటూ ఉంటాడనమాట. ఏమని చెప్తారంటే, సాహెబ్ గారు ఏం చెప్తున్నారంటే అప్పుడే చెప్తా ఉన్నారనమాట దేవుని గురించి. ఒక చిన్న గడ్డిలో పడుకోబెట్టిన చిన్న బాబు బొమ్మని తీసి చూపిస్తూ, పరలోకంలో ఉండే యేసుక్రీస్తు ప్రభు మన కోసమే భూలోకానికి వచ్చారు. బాబుగా జన్మించి ఏ తప్పు చేయకుండా పెరిగారు. ఆయన మన కోసమే మరణించారు అని చెప్పి చెప్తారనమాట. అలాగా దేవుని గురించి చెప్తుంటే రింగు వింటాడు. విని అప్పుడు అనుకుంటాడు, ఇది నిజమేనా అనుకుంటాడు. యేసుప్రభు వారు మన కోసమే, మన పాపాల నుంచి వచ్చే శిక్ష కోసం ఆయన మన పాపాల శిక్ష ఆయన అనుభవించారు అని చెప్తే రింగు వింటూ ఉంటాడు. మన పాపాలంటే ఏంటి? మనం చేసిన పాపాలు ఏం చేస్తాం? మనం విగ్రహాలను పూజిస్తాము, దొంగతనాలు చేస్తాం, అబద్ధం చెప్తూ ఉంటాం కదా. వీటి నుంచి వచ్చే పాప శిక్షని మనం అనుభవించకుండా మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించడానికి ఈ లోకానికి వచ్చారు అని చెప్తారనమాట. అప్పుడు రింగు వెంటనే ఇది నిజమా అని అనుకుంటాడు. నమ్మాలి అనుకున్నప్పుడు వెంటనే రింగుకి దురాత్మలు గుర్తొస్తాయి. ఏమొస్తాయి? దురాత్మలు అంటే భయం కదా, అవి గుర్తొస్తాయి అన్నమాట. అవి గుర్తొచ్చి భయపడిపోతాడు. కానీ అప్పటికి దేవుణ్ణి నమ్మడు. అయితే తర్వాత ఏమవుతుందంటే, ఇంకా దేవుడు గ్రబ్స్ గారు దేవుని గురించి చెప్తూ ఉంటారు.
మరి సిలువకు మేకులు కొట్టిన ఒక మనిషి బొమ్మను చూపిస్తూ చెప్తారనమాట. మన కోసం ఆయన శ్రమలు అనుభవించారు, మన పాప శిక్ష అంతా యేసు ప్రభు అనుభవించారని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు చూస్తూ ఉంటాడు, కానీ మా రింగు మనసంతా హార్మోనియం పెట్టె మీదే ఉంటుంది. హార్మోనియం పెట్టె వైపు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు సాహెబ్ గారు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే అలా సువార్త చెప్తూనే ఉంటారు, చీకటి పడిపోతుంది అనమాట. చీకటి పడేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. గ్రబ్స్ సాహెబ్ గారు ఏం చేస్తారంటే, చీకటి పడిపోతుంది కదా, వెంటనే ఒక చిన్న దీపాన్ని వెలిగించి చెప్తా ఉన్నప్పుడు ఇలాగా సిలువ పైన మేకులు కొట్టిన బొమ్మను చూపిస్తూ, మనిషి బొమ్మను చూపిస్తూ చెప్తూ ఉంటారనమాట. చెప్తా ఉంటే పిల్లలు వింటూ ఉంటారు కదా. అప్పుడు రింగు అనుకుంటాడు, చీకటి పడిపోతుంది. అప్పుడు రింగు వాళ్ళ నాన్నగారు అంటారు, మీరు పొలానికి కాపలా వెళ్ళాలి కదా, మీరు వెళ్ళి అన్నం తినండి వెళ్ళండి అని చెప్తారు. కానీ వాళ్ళు వెళ్ళరు, చీకటి పడినా కానీ అక్కడే ఉంటారనమాట. అందరూ వెళ్ళిపోయినా గ్రబ్స్ సాహెబ్ గారు పండు సిద్ధపడతా ఉంటారనమాట వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ పండు ఏమో హార్మోనియం తీసుకొని జీప్లో పెట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడు సాహెబ్ గారు అంటారు, పండు ఆ హార్మోనియం పెట్టిన జీప్లో జాగ్రత్తగా పెట్టు, అది నా భార్యది, అది కింద ఎక్కడన్నా పడిపోతే తను చాలా బాధపడుతుంది, తను వాయిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు. అంటే పండు జాగ్రత్తగా తీసుకెళ్ళి హార్మోనియాన్ని జీప్లో పెడతాడనమాట. అయితే రింగు మాత్రం అలాగే చూస్తూ ఉండి అప్పుడు వెంటనే సాహెబ్ గారిని రింగు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, సాహెబ్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ అని అడుగుతారు. అప్పుడు సాహెబ్ గారు అంటారు, రేపు మేము ఇంకా ఒక్కరోజే ఉంటాము, తర్వాత ఇతర గ్రామాలకు కూడా వెళ్ళి మేము సువార్త చెప్పాలి, యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పాలి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు పండుగ అయ్యో ఒక్కరోజేనా అని మరి సాహెబ్ గారు వెళ్ళిపోతే సాహెబ్ గారితో హార్మోనియం కూడా తీసుకెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని అప్పుడు భట్టుని పిలుస్తాడనమాట. భట్టుని పిలిచి దాని చెవులో ఏదో చెప్తాడు. ఏం చెప్తాడంటే, భట్టుని పిలిచి చెవులో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, వెంటనే ఏం చేస్తారు, ఇద్దరు కలిసి జీప్ దగ్గరికి వెళ్తారనమాట. జీప్ దగ్గరికి వెళ్ళి ఆ జీప్లో ఉన్న హార్మోనియాన్ని సైలెంట్గా తీసుకొని, చీకటిగా ఉంటుంది కదా, ఆ చీకట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇలాగా హార్మోనియం బాక్స్ ఉంది కదా, హార్మోనియం బాక్స్ తీసుకొని చీకట్లోకి పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు రింగు తీసుకెళ్ళేది సాహెబ్ గారు చూడరు అనమాట. ఇద్దరు చూడకపోతే వీళ్ళు తీసుకొని ఎటు వెళ్ళిపోతారంటే చీకట్లో నుంచి గబగబా వాళ్ళ పొలం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ పొలంలో ఒక చిన్న కర్రలతో వేసిన గుడిసె ఒకటి ఉంటుంది. అంటే మీకు చిన్న ఇల్లు తెలుసు కదా, అక్కడ వీళ్ళు తీసుకెళ్ళే హార్మోనియాన్ని ఆ గుడిసెలో పెడతారనమాట. దాన్ని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఆకులన్నీ వేసి దాన్ని చక్కగా కవర్ చేసేసి కనిపించకుండా దాచిపెట్టేసి, వాళ్ళు పొలానికి కాపలాకి వెళ్ళమన్నారు కదా వాళ్ళ డాడీ, అందుకని చెప్పి వాళ్ళు పొలానికి వెళ్ళి పొలంలో అక్కడ హట్లోనే ఉంటారనమాట. ఉన్నప్పుడు బట్టు ఏం చేస్తాడంటే వెళ్ళి కొన్ని రాళ్ళు ఏరుకొని తీసుకొచ్చి పెట్టుకుంటారు. తీసుకొచ్చి వాళ్ళ అన్నతో చెప్తుంటారనమాట, రింగుతో. ఏమనంటే, బట్టు ఇక్కడ పొలానికి ఏమైనా ఇప్పుడు అడవిలో చాలా ఉంటాయి కదా, అడవిలో చాలా జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులు ఏమన్నా వస్తే ఈ రాళ్లతో కొట్టి మనం వాటిని బెదరగొట్టి పంపించేద్దాం అని చెప్తాడనమాట. చెప్పేసిన తర్వాత ఇద్దరికి మాట్లాడుకుంటా అలా కూర్చున్నప్పుడు రింగుకి సడన్గా గుర్తొస్తుంది. ఏమనంటే, అయ్యో మా సాహెబ్ గారు చెప్పిన మాటలన్నీ నిజమే, దేవుడు అబద్ధాన్ని ఇష్టపడడు, దొంగతనం అంటే దేవునికి ఇష్టం లేదు, నేను దేవుని మాటలు వినకుండా సాహెబ్ గారి భార్య హార్మోనియాన్ని
నేను దొంగతనం చేస్తూ వచ్చాను అని చెప్పి మనసులో అనుకుంటూ అనుకుంటూ ఆలోచించుకుంటూ అలాగే పడుకుంటారు ఇద్దరు పడుకున్నాక కొంతసేపటికి ఏమవుతుందంటే తెల్లారిపోతుంది. కొంతసేపటికి తెల్లారిపోతుంది అనమాట. తెల్లారిపోగానే పగలైపోతుంది కదా. అప్పుడు వీళ్ళు పడుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడే పడుకొని నిద్రపోయేటప్పుడు రింగుకి సడన్గా సౌండ్ వస్తుంది. ఒక సౌండ్ వచ్చి గబక్కన లెగిసి చుట్టూ చూస్తాడు. చుట్టూ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే దూరం నుంచి చెట్ల మధ్యలో ఏదో జంతువు కదులుతున్నట్టు కనిపిస్తుంది. జంతువు కదులుతున్నట్టు కనిపించినప్పుడు రింగు అలాగే చూస్తూ ఉంటాడనమాట. అలాగే చూస్తూ ఉంటే కొంచెం సేపటికి ఆ జంతువు ఆ చెట్లలో నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే దాని మీద నల్ల గీతలతో కళ్ళేమో మెరుస్తున్నట్టు అలా కనిపించింది అనమాట జంతువు. వెంటనే రింగుకి చాలా భయం వేసి బట్టుని గబగబా లేపుతూ ఉంటాడనమాట. బట్టు లేగు లేగు, అక్కడ ఏదో జంతువు వచ్చింది అని చెప్పి లేపుతా అలా చూసి వెంటనే అంటాడు, అమ్మో అది పులి. అదిగో వీళ్ళు బాక్స్ని ఇలా కవర్ చేసేసారు. ఓకేనా. దీపం వెలిగించి ఆ పాకలో ఇలా ఉంటారు కదా. ఇలా ఉన్నప్పుడు తర్వాత ఏమవుతుందంటే టైగర్, ఏంటిది అది, ఆ చెట్ల మధ్యలో నుంచి టైగర్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది, టైగర్ చూడంగానే చాలా భయపడిపోతారు. ఏమవుతుంది, టైగర్ చూడంగానే ఇద్దరికి చాలా భయం వేసిద్ది అనమాట. చాలా భయం వేసి ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని వణికిపోతా భయపడిపోతా ఉన్నప్పుడు రింగుకి చాలా భయం వేసి అసలే ఒకసారి ముళ్ళు గుచ్చుకొని చాలా బాధపడతాడు కదా. మళ్ళీ దురాత్మలో నన్ను ఎలాగో ఏదో భయపెట్టేస్తున్నాయి అని చెప్పి అనుకొని ఆ పులిని తలుచుకొని అన్నీ తలుచుకొని చాలా భయపడుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి పరిగెత్తుదామా అని చెప్పి అనుకుంటాడు రింగు. అనుకుంటా ఉండగానే పగలవగానే వెంటనే ఇద్దరు ఒక్కసారిగా లెగిసి, వాళ్ళు అప్పుడే అనుకుంటారు, భయం వేసినప్పుడే పులిని చూసినప్పుడే గట్టిగా అరిసి చెప్పాలి, పక్కన ఉన్న పొలాల్లో ఉండే వాళ్ళకి చెప్పాలి అనుకుంటారు. కానీ చాలా భయపడిపోయి అరవరు, ఏం చేయకుండా అలాగే కూర్చుంటారు. తెల్లారిపోతుంది. వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. పరిగెత్తుకొని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేసరికి వాళ్ళకి ఎదురుగా ఇంకొక ఆయన వస్తాడనమాట. ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. పరిగెత్తుకుంటూ ఏమనంటే వార్త అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటాడు. వచ్చేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు ఇంట్లో నుంచి బయటకు వస్తారు. పక్కన వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తారన్నమాట, ఏమైంది అని చెప్పి. అప్పుడు ఆయన అంటాడు, పక్క గ్రామంలో ఒక వ్యక్తిని పులి చంపి తీసుకెళ్ళిపోయింది అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు పులి గురించి వినంగానే మళ్ళీ రింగుకి చాలా భయం వేసిద్ది. అప్పుడే రింగు వాళ్ళు ఇద్దరు చూశారు కదా, పులిని చూసి వచ్చారు కదా, చాలా భయపడతారనమాట. అప్పుడే ఇంకా ఇద్దండి అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఒక పెద్ద ఆయన చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఒకసారి పులి వచ్చి మనిషిని తీసుకెళ్ళిపోయింది కదా, అది ఖచ్చితంగా మళ్ళీ వచ్చిద్ది గ్రామాల్లోకి. మనం ఎలాగైనా సరే పులిని పట్టుకోవాలి, పులిని చంపేసేయాలి అని చెప్పి నేను ఒక ప్లాన్ చెప్తానని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మనము అడవిలో ఉన్న జంతువులన్నీ నీటిగుంట దగ్గరికి ఖచ్చితంగా వస్తాయి. ఆ నీటిగుంట దగ్గర పులిని వేటాడేవాళ్ళు ఒక చెట్టు మీద చూస్తూ ఉండి తర్వాత మనం ఎలాగైనా దాన్ని చంపేసేయచ్చు అని చెప్తాడు. ఆ నీటిగుంట దగ్గర ఒక ఎద్దును చంపేసి అక్కడ పడేస్తే పులి నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రక్తం వాసనకి వస్తుంది, పులి ఎద్దు దగ్గరికి వచ్చింది, అప్పుడు మనం దాన్ని చంపేసి తీసుకెళ్ళచ్చు అని చెప్పి చెప్తాడు. ఆ పెద్ద ఆయన చెప్పినప్పుడు రింగు వాళ్ళ నాన్న అంటారు, వెంటనే ఒక 3 మనుషుల్ని ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు మీద వేటాడే వాళ్ళని నిలబడటానికి ఒక అటకలాగా కట్టండి, అక్కడ ఉండి పులి ఎటువైపు నుంచి వస్తుందో చూస్తూ దాన్ని పట్టుకోవచ్చు అని చెప్పి 3 మనుషులను పంపిస్తారు. తర్వాత అంటాడు, నేను ఇంకా 2 మనుషులు, నేను నా తుపాకీ టార్చ్ లైటు 2 మనుషుల్ని తీసుకొని నాతో పాటు నా కొడుకు రింగును కూడా తీసుకొని వస్తాను అని చెప్తాడు. రింగు గురించి చెప్పగానే రింగుకి ఒక్కసారిగా సంతోషం వేసిద్ది. వాళ్ళ నాన్నగారు, అమ్మ నన్ను పిలిచారు మా నాన్న,
నేను కూడా మరి మా నాన్నకి సహాయం పడతానేమో అని చెప్పి రింగు సంతోషపడతాడు. మళ్ళీ వెంటనే భయపడిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ పులిని చూశాడు కదా. ఇదండి రింగు వాళ్ళ నాన్న చెప్తున్నాడు అనమాట. భయపడిపోతాడు. రింగుకు గుర్తొచ్చింది పులి. అయినా కానీ సరే, అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్న రింగు కలిసి వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఎదురుగా గ్రబ్స్ సాహెబ్ గారు ఎదురొస్తారనమాట. గ్రబ్స్ సాహెబ్ గారు ఎదురొస్తే అప్పుడు సాహెబ్ గారు అంటారు, రింగు ఎక్కడికి హడావుడిగా వెళ్తున్నావు అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు రింగు గట్టిగా అరిసి చెప్పాలనుకుంటాడు, పులిని వేటాడడానికి మా నాన్నగారితో నేను కూడా వెళ్తున్నాను అని చెప్పాలనుకుంటాడు. కానీ రింగుకి చాలా భయం వేసిద్ది కదా. ఆ భయంలో మాట్లాడడానికి రాదు, సరిగా చెప్పలేడు. అయినా నిదానంగా చెప్తాడనమాట, పులి వేటాడడానికి వెళ్తున్నాను మా నాన్నగారితో అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు గ్రబ్స్ సాహెబ్ గారు అడుగుతారు, నువ్వు కూడా వెళ్తున్నావా రింగు అని అడుగుతారు. అడిగితే అవును నేను కూడా వెళ్తున్నాను అంటే, మరి పులులంటే నీ మాటలు చూస్తుంటే నీకు చాలా భయంగా ఉన్నట్టుంది, నువ్వు చాలా భయపడుతున్నట్టున్నావు, మరి అయినా నువ్వు వెళ్తున్నావా? అక్కడ పులిని వేటాడేటప్పుడు ఏమైనా జరగచ్చు కదా, పులి చంపేయచ్చు, పులి చాలా ప్రమాదకరమైంది అని చెప్పి గ్రబ్స్ సాహెబ్ గారు చెప్తే, అవును నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు చెప్పినప్పుడు గ్రబ్స్ సాహెబ్ గారు ఒక మాట చెప్తారు. ఏమనంటే, రింగు, యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చారు కదా, ఆయన్ని నమ్ముకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పాను కదా అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఒక చిన్న కథ చెప్తాడు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి దురాత్మలు పట్టాయి. ఆ దురాత్మలన్నీ ఆ మనిషిని చాలా ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడతా అక్కడ వాళ్ళందరూ చాలా భయపడతా ఉన్నారు. కానీ ఆ వ్యక్తిని గొలుసులతో కట్టేశారనమాట. కట్టేసినా కానీ ఆ వ్యక్తిని గొలుసులు కాపాడలేదు. ఆ గొలుసును కూడా ఆయనలో ఉన్న దురాత్మలు శక్తి వల్ల ఆ గొలుసును కూడా తెంపేసుకున్నాడు. మా శ్మశానాల దగ్గర వెళ్ళి పడుకుంటాడు. అంటే మనుషులు చనిపోతే బాధ పెడతారు కదా, అక్కడ వెళ్ళి ఉంటాడు. అలాంటి మనిషి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆయనలో ఉన్న దురాత్మల్ని అతను విడిచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వెంటనే అవి ఆయన వదిలి వెళ్ళిపోయినాయి. యేసుప్రభు మాటకి దురాత్మలు లోబడినాయి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పినప్పుడు రింగు అనుకుంటాడు, దురాత్మల శక్తి కన్నా యేసుప్రభు శక్తి చాలా గొప్పది అని చెప్పి అనుకుంటాడు. అనుకొని వెంటనే అతను నమ్మాలి అనుకుంటాడు, యేసుక్రీస్తు వారిని నమ్మాలనుకొని గ్రబ్స్ గారికి చెప్తాడు, నాకు అర్థమైంది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు. ఎందుకంటే దురాత్మల కన్నా శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పారు కదా, మన కోసం వచ్చాడు, మన కోసం మరణించారని చెప్పినప్పుడు తను నిజమని నమ్ముతాడు. నమ్మి నేను ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన గ్రబ్స్ గారు అంటారు, నాతో పాటు ప్రార్థన చేయని. గ్రబ్స్ గారు ప్రార్థన చేసి రింగు చేత ప్రార్థన చేపిస్తారు. ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థన చేసి తన పాపాలను ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకొని ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకోకుండా మనం ఉంటామో మనం పరలోకానికి వెళ్ళము, దేవుడు పరలోకంలో ఉంటాడు, దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము అని చెప్తే అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఒప్పుకుంటాడు రింగు. సరే, అప్పుడే రింగుకు గుర్తొచ్చిద్ది. ఏమనంటే, రింగు మెడలో ఒక తాయెత్తు ఉంటుంది కదా, తను అన్నీ వేసుకుంటాడు కదా, తాయెత్తు గుర్తొచ్చి వెంటనే ఆ తాయెత్తుని చూపించి, దీనివల్ల నాకు ఏమీ ప్రయోజనం లేదు కదా, దీనికి శక్తి లేదు కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకుని వెంటనే గ్రబ్స్ గారిని అడుగుతాడనమాట. అడిగితే, అవును రింగు, దాంట్లో ఏ శక్తి లేదు, దానివల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పినప్పుడు రింగు ఏం చేస్తాడంటే వెంటనే ఆ తాయెత్తుని తెంపేసి పడేస్తాడనమాట. పడేస్తే తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, రింగు ఇంటికి వెళ్ళిన వెంటనే బట్టు చూస్తాడు. రింగుని అడుగుతాడనమాట, రింగు ఏంటి నీ మెడలో తాయెత్తు ఉండాలి కదా, ఏమైంది, ఏం చేసావు, ఎందుకు వేసుకోలేదు అని అడుగుతాడు. అడిగినప్పుడు రింగు అలా నిలబడిపోతాడనమాట.
ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అనుకుంటా వాళ్ళ అమ్మ వైపు వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న రింగ్ వైపు అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ అయ్యే నమ్ముతారు కదా, తాయెత్తుల్ని నమ్ముతారు కదా. సరే వాళ్ళు అలాగే చూస్తూ ఉంటే రింగు అప్పుడు మనసులో అనుకుంటారు, సాహెబ్ గారి నిజదేవుణ్ణి గురించి నాకు చెప్పారు కదా, ఆ నిజదేవుడి గురించి ఆయన శక్తి గురించి నేను ఇప్పుడే నా కుటుంబ సభ్యులకి చెప్పాలి, చెప్పేసేనా అనుకుంటాడు. మనసులో అనుకొని వెంటనే ధైర్యం తెచ్చుకొని అప్పుడు వాళ్ళందరితో చెప్తాడు, సాహెబ్ గారు నాకు మంచి దేవుణ్ణి పరిచయం చేశారు, వాళ్ళ దేవుణ్ణి నాకు పరిచయం చేశారు, ఆయన చాలా శక్తిమంతుడు, దురాత్మల కన్నా శక్తిమంతుడు, ఆయన దురాత్మల నుంచి నన్ను కాపాడుతాడు అని చెప్పి చెప్తాడు. చెప్పిన వెంటనే వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి, రింగు నువ్వు చాలా చిన్నవాడివి, నువ్వు పెద్దయినాక నీకు అర్థమవుతుంది, ఆయన మన జాతి దేవుడు కాదు, మన దేవుడు కాదు, ఆయన మనం నమ్మకూడదు, మనం ఆయన పూజించకూడదు అని చెప్పి వాళ్ళ నాన్న కోపంగా చెప్పేసి బయటికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోగానే రింగు అలాగ ఉన్నప్పుడు బట్టు పక్కనే ఉంటాడు కదా, వెంటనే బట్టు అంటాడు, అమ్మో ఈరోజు నుంచి నేను నీతో ఉండను, నీకు దూరంగా ఉంటాను, ఎందుకంటే దురాత్మలు నన్ను కూడా బా బాధ పెడతాయి, నాకు కూడా ప్రమాదం కలిగిస్తాయి, నేను నీ దగ్గర ఉండను, నీతో ఉండను అంటాడు. అప్పుడు రింగు మళ్ళీ చెప్తాడనమాట, ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, దురాత్మల్ని వెళ్ళగొట్టే శక్తిమంతుడు యేసు ప్రభు అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు బట్టు అంటాడు, సరే ఈరోజు రాత్రి ఆ దేవుడు నిన్ను కాపాడుతాడేమో నేను చూస్తాను అని చెప్పి గట్టిగా అనేసి రింగు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అప్పుడు రింగు అనుకుంటాడు, నేను ఈరోజు నైటు నేను పులిని వేటాడడానికి నాన్నగారితో వెళ్ళాలి కదా, మరి పులి వేటాడే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి గ్రబ్స్ సాహెబ్ గారు చెప్పారు కదా, నేను కూడా ప్రార్థన చేస్తాను, ఆ మంచి దేవుడిని శక్తిమంతుడిని నేను నమ్మి ఆయనకే ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి తన దగ్గర ఉన్న కరపత్రికను తీసి చూస్తాడనమాట. చూస్తే తనకు చదవడం రాదు కదా, చదవడం రాకపోయినా ఒకసారి ప్రార్థన చేయించినప్పుడు తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అర్థం కాకపోయినా దేవుడు వింటున్నాడు అనుకుంటాడు, అనుకొని చాలా ఫీల్ అవుతాడనమాట. అలాగే మళ్ళీ కరపత్రిక తీసుకొని తన దగ్గర పెట్టుకొని పులి నుంచి కాపాడమని సహాయం చేయమని ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నమ్మాడా నమ్మలేదా? యేసుప్రభు మంచి దేవుడు, శక్తిమంతుడు, దురాత్మల్ని వెళ్ళగొట్టే దేవుడు అని చెప్పి రింగు నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. మరి రింగు దొంగతనం చేశాడు కదా, మరి ఆ దొంగతనం గురించి సాహెబ్ గారికి తెలియదు, అయినా అడుగుతారు. అడిగినప్పుడు ముందు చెప్పడు. అరటిపండు ఒకసారి దొంగతనం చేస్తాడు కదా, హార్మోనియం దొంగతనం చేస్తాడు కదా, చేశాడా చేయలేదా? అవన్నీ ప్రార్థనలో ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించాడని నమ్మి ప్రార్థన చేస్తాడు. సరేనా? ఇదిగోండి, తన మెడలో ఉన్న తాయెత్తుని ఇలా తెంపేశాడనమాట.